హాయ్ హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లోకల్ అందరూ సిఎస్కే కు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. చూడండి, ఇది ఇది హైదరాబాద్, నాట్ చెన్నై. లెట్స్ సీ. లాస్ట్ టైం ఇక్కడే 277 చితా కొట్టారు మన వాళ్ళు. ఈసారి మరి చెన్నైకి ఎలా ఉండబోతుంది? లేదు, ఈ రోజు పిచ్ చేంజ్ అయిందంట. ఈ రోజు పిచ్ చేంజ్ అయిందంట. ఈ రోజు సిఎస్కే ఓడిపోతుంది. చూడండి, ఎస్ఆర్హెచ్ క్లాస్ ని వేసి పారేస్తాడు. ధోని ఎక్కడ మనం బీప్ వాట్స్ వద్దు. ఇవాళ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. చూడండి, ఇది ప్లే చేయండి, గెలిచినాక ప్లే చేయండి. 100% సిఎస్కే ఎంఎస్డి. ఇదంతా ఫ్యానిజం తోని, కానీ ఓన్లీ హైదరాబాద్ పరంగా చూసుకుంటే, బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఈ రోజు ముస్తఫిజర్ లేడు. కంపల్సరీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. చూడండి, 100% సిఎస్కే. దేర్ ఇస్ నో ఛాన్స్ టు ఎస్ఆర్హెచ్. ఛాలెంజ్ చేసుకుంటాం ఇద్దరం. ఇలా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. హాయ్ హాయ్ అండి. హాయ్. యువర్ నేమ్? రియాజ్. యువర్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ. ఓకే. సో చెప్పండి, ధోని చూడడానికి వచ్చారా? అవునండి. ఈ రోజు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధోని నుంచి? ధోని నుంచి ఎప్పటిలాగే తన బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటండి? తన బెస్ట్. ఓకే ఓకే. యాక్చువల్ నేనేమంటున్నానంటే, ఈ స్కోర్ ఇదంతా కాకుండా వన్ డౌన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. వన్ డౌన్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం నీ ఇంజురీ ఉండడం వల్ల కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ హిస్ విష్. తన విష్ అది. తను వస్తే అది అందరికి, ఫ్యాన్స్ అందరికి ఒక పండగ ఇవాళ ఓపెనింగ్ వన్ డౌన్ లో వస్తే. అంతేగాని మనం చెప్పలేం, ఎక్స్పెక్ట్ చేయలేం. ఇట్స్ తన డిసిషన్. ఇంకా లాస్ట్ టైం ముంబై బౌలింగ్ పైన 277 కొట్టిన గ్రౌండ్ ఇది. మరి ఈ రోజు ఎలా ఉండబోతుంది? ఈరోజు ఎలాగున్నా సరే సిఎస్కే గెలవాలని కోరుకుంటున్నాము. ఈరోజు కూడా బ్యాటింగ్ పిచ్ అయ్యి ఫ్లాట్ పిచ్ అయితే బాగుంటుంది. ఈరోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరిని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? 5 వికెట్స్ ఎవరైనా తీస్తారా ఈరోజు? బోత్ టీమ్స్ 5 వికెట్స్ అనేది కష్టం బ్రో. మనం మరి టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. తీస్తే మంచిదే. మరి మనకు ఫిజ్ లేడు, చెన్నై టీం లేడు, వీసా పని మీద వెళ్ళాడు. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయబోతుంది? దాని ఎట్లా ఇప్పుడు ప్రతిది కూడా ఒక సిచ్యువేషన్. ఇది ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు ఆ టీమ్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళది. ఈ కట్అవుట్ ఉన్నాక వాళ్ళకి మేనేజ్ చేసే పని ఉండదుగా. కట్అవుట్ లో ఉన్న మనిషి ఉండగా నమ్మేయాలి డూడ్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఇప్పుడు ముంబై తీసుకుంటే పాండ్యా పైన రుతురాజ్ గైక్వాడ్తో కొంచెం కంపేర్ చేసి నడుస్తుంది కదా. ఓకే, మీరేమంటారు? ఇప్పుడు ధోని ఎప్పుడైతే కెప్టెన్సీ రుతురాజ్కి ఇచ్చారో ఫ్యాన్స్ అందరూ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి అప్రిషియేట్ చేశారు, యాక్సెప్ట్ చేసి వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. ఎందుకంటే ముంబైలో ఈ సిచ్యువేషన్ కనబడట్లేదు ఎందుకు? అది ఇంకా వాళ్ళ టీం ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా అంటే ఆ టీం మేనేజ్మెంట్. ఇప్పుడు రోహిత్ శర్మకి చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. సడన్ గా తన ఇలా కెప్టెన్సీని తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల అది ఆ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. దానివల్ల అవుతుంది. ఇది లాక్ ఉందా లేకపోతే రోహిత్ శర్మ వదిలేసిందా? అది అమ్మాని అడగాలంటారా? ఇప్పుడు అది మనం మాట్లాడుకోకూడదు అవి. మీ ప్రెడిక్షన్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు బేసిక్ గా ఒకటి చెప్తాను వినండి. రోహిత్ శర్మ టీమిండియా మొత్తానికి కెప్టెన్. ఇప్పుడు రేపు జూన్ లో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ 10 టీంలో ఉన్న కెప్టెన్స్ ప్లేయర్స్ అందరికి ఇండియా టీం కెప్టెన్ ఆయనే కెప్టెన్. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా కెప్టెన్ అవ్వచ్చు, ఆ మెయిన్ కెప్టెన్ తను. అప్పుడు తను చెప్పిన మాట ఎవడైనా వినాలి. ఆయన చెప్పేది ఎలా ఉందంటే, క్లాస్ రూమ్ లో ఎవడైనా చెప్తాడు, ఎగ్జామ్ లో రాసిన టాపర్ అవుతాడు. అది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. చూడండి, మనం ముందు నుంచి చెప్తున్నాం కదా, ఉన్నది హైదరాబాద్లోనే కానీ మొత్తం చెన్నై క్రౌడ్ కనిపిస్తుంది. వీళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే. ధోని చూడడానికి వస్తున్నారు? ధోని చూడడానికి. కేవలం ధోని చూడడానికి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు, బట్ అందరూ అంటున్నారు ధోని లాస్ట్ టైం వస్తున్నాడు అని. ఈసారి లాస్ట్ టైం, మరి నెక్స్ట్ టైం కూడా దాని గురించి వస్తుంది. కన్ఫర్మా? ఇంకా రాడా యాజ్ ఏ ప్లేయర్ గా? అనుకుంటున్నాం. మేబీ ఎందుకు వదిలేయడం అని వస్తున్నాం. టికెట్ మామూలుగా తీసుకున్నారా లేకపోతే ఎలా? మామూలుగా ఆన్లైన్ లో తీసుకున్నాం. ఆన్లైన్. ఓకే, అదృష్టవంతులు. CSK will win the title this year again. Oh, again. Sixth time, huh? Sixth time to break Mumbai's record. అందరు ముంబై అంటున్నారు తమ్ముడు. అంత లేదండి, చూసారు. Munbai win అవ్వదు, కన్ఫర్మ్ CSK. అవునా? ఏమో హార్దిక్ పాండ్యా కమ్బ్యాక్. హార్దిక్ పాండ్యా కెప్టెన్షిప్ చేంజ్ చేయాలా, లేకపోతే కాదు ముంబై ఇండియన్స్. అది అంబానీ వినిపిస్తుందా? అది మ్యాటర్.